బాబాజీ ఆ చాలా మంది కాశీలోనే మరణించాలి అని చెప్పి చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాతే వాళ్ళ చావును అనేది కోరుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చనిపోతే మోక్షం అనేది వరిస్తుంది అని చెప్పి అభిప్రాయపడుతూ ఉంటారు. నిజంగానే అక్కడ చనిపోతే వాళ్ళకి మోక్షం అనేది ఆ వరిస్తుందంటారు. కాశీకి వెళితే మోక్షం వస్తుందని ఇక్కడికి వచ్చి చనిపోతున్నారు అంటారు. అవును. పాపాలన్నీ చేసి లోకంలో కాశీ వచ్చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అనేటటువంటిది కాదు అక్కడ చెప్పింది. ఉమ్. లోకంలో ఉండి పాపాలన్నీ చేసేసి కాశీ వస్తే అయిపోతుంది. ఇక్కడ కాశీలో గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయి. ఈ అవును. కాశీ వెళ్ళిపోదామని ఇంకా ఈ ఇంట్లో వాళ్ళు కోడళ్ళు కొడుకులు సంపాదించిన ఆస్తి అంతా కూడా తీసుకుని ముసలి వాళ్ళని తన్ని తగిలేస్తే అప్పుడు కాశీ వస్తే పాపం పోదు, మరింత పాపం అంటుకుంటది. ఉమ్. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వీటిని ప్రసంగాల్లో చొప్పించి మరీ కాశీని మురికి మురికివాడలా తయారు చేస్తున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి లేకుండా, ఆధ్యాత్మికమైన పరిణతి లేకుండా ముసలి వాళ్ళు అయిపోయి ఎందుకు పనికిరానప్పుడు చెత్త కుప్పల్లాగా వచ్చి ఇక్కడ పడితే కాశీ ఎప్పుడు కూడా మోక్షాన్ని ఇవ్వదు. కాబట్టి బాల్యం నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన కలిగి, ఆధ్యాత్మిక భావనలు కలిగి, శరీర మాధ్యం కలు ధర్మ సాధనమని ధర్మాన్ని ఆచరించి చిన్నప్పటి నుంచి ఆచరించిన వాడు ఇక్కడికి చేరగలిగితే తదనంతరం మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కానీ ఊరి నిండా అప్పులు చేసి తప్పులు చేసి ఆఖరణ సన్యాసి వేషం వేసుకుని కాశీ వచ్చేసిన వాళ్ళకి కాదమ్మ కాశీ. కాబట్టి వాళ్ళని భైరవుడు ఉంటాడు ఇక్కడ, కాలభైరవుడు, అవును. వాడు పట్టుకుని పీక్కు తింటాడు. అంతేగాని మోక్షం రాదు కాశీ వస్తే. మోక్షం ఎవరికి వస్తుంది? సదాచార సంపత్తి కలిగిన వారికి మోక్షం వస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ దొంగతనం చేసిన వాడు కాశీ వచ్చి, అడుక్కునేవాడు కాశీ వచ్చి, మర్డర్లు చేసిన వాడు కాశీ వచ్చేస్తే కాశీ ఖాళీ కూర్చుంది కాసుకుని. అలా అవదు. కాబట్టి ఈ ప్రసంగాల్లో చెప్పేటటువంటి వినాల్సిన అవసరం లేదు. నీ క్యారెక్టర్ బాగుండాలి, నిర్మాణం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని ప్రతి ఒక్కరు కూడా చక్కగా వారి జీవితాన్ని గడిపి తదనంతరం ప్రశాంతమైనటువంటి మానసిక స్థితి కలిగి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిన వాడికి మోక్షం వస్తుంది. కానీ కాశీ వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుంది ఆ. అని చెప్పేవాళ్ళు అందరూ కాశీ వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? ఎక్కడో దుకాణం ఓపెన్ చేస్తున్నారు. అవును. ఆ మేము మంత్రాలు చెప్తాం, వారం రోజులు, 15 రోజులు, 20 రోజులు, 6 నెలలు, 7 నెలలు ఒక్కొక్కరిని ఇక్కడ ఉంచి ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలి. ఇక్కడ కూడా వ్యాపారం అవుతుంది. అవును. దేవుడి పేరు చెప్పి వ్యాపారం మొదలుపెట్టి కాశీ పేరు చెప్పి వ్యాపారాలు చేస్తూ ఎన్నాళ్ళు బ్రతుకుతారు? బ్రహ్మరాక్షసులు అవుతారు వీళ్ళందరూ. అంతేగాని మోక్షం రాదు. ఉమ్. మోక్షం అంటే తెలియనివాడికి మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏమిటి? మోక్షోహి చేతో విమలం సంయజ్ఞాన విబోధితం. మోక్షం అంటే ఏమిటో తెలియదు. కానీ మోక్షం మోక్షం అంటే దేవుళ్ళు ఐక్యం అయిపోవడం అంట. ఖాళీగా కూర్చున్నాడు దేవుడు. ఏమ్మా, శివుడు ఖాళీగా కాళ్ళు చాపుకుని కాటి దగ్గర కూర్చున్నాడు. ఏ శవం వస్తే శవాన్ని లోపలికి ఎంట్రీ ఇచ్చేయడానికి. ఇట్స్ నాన్ సెన్స్. ఉమ్. అంటే కాశీకి చెప్పు, ఇంకేం సంబంధించి కావాలి? శివుడు ఉన్నాడు అన్నది నిజం, కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఆ ప్రవేశం అనేది ఆ, ఉండదు అంటారు. ఇక్కడ నేను కూర్చున్నాను, వచ్చిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానా ఏంటి? ఉమ్. మంచివాడైతే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాం, అవును. చెడ్డవాడైతే తలుపులు మూసుకుంటాం. ఉమ్. అలాగే తలుపులు తెరుచుకోవాలి. ఏంటి? నీ తలుపులు భగవంతుడి వైపు తెరవాలి. అవును. అవును. మన తలుపులు భావాలన్నీ. తెరిచినంత రాని భగవంతుడు రాడు. అవును. ఏమ్మాయి, ఆ తలుపులు బాబాయ్. తెరిస్తే భగవంతుడు లోపలికి రాడు. తలుపులు తెరవాలి. ఆలోచనలు. ఉం? ఉం. చెప్పమ్మా, ఇంకేం కావాలి? శివపురాణం గురించి కట్ చేసి మళ్ళీ సార్ నాకు కాశీ శివపురాణం గురించి. సార్ కాశీ పురాణం గురించి కొద్ది కావాలి సార్, మీరు చెప్పాలి. దేని మీరు గురించి? కాశీలో ఉన్నారు కదా. ఆ కాశీ పురాణం అంట బాబాజీ. ఆ పురాణాలు చెప్పేవాళ్ళని అడుగు, నేను పురాణాలు చెప్పను. పురాణాలు కథలు ఇవి చెప్పి మిమ్మల్ని అందరినీ భక్తులు చేసి బొట్లు పెట్టి పురాణాలు చెప్పాలా? ఉన్నాయి చాలు ఏంటి? కొద్దిగా కాశీ గురించి చాలా మందికి తెలియదు. అక్కర్లేదే, అందుకే అన్ని పనికిరానివన్నీ. కాశీ పురాణం చెప్పి మళ్ళీ ఒక భక్తుల్ని ఇక్కడ పెంచడానికి అనవసరంగా. ఇప్పటికే అక్కడ మన వాళ్ళు కాశీ ఎక్కువ. పురాణం ఏం కావాలి చెప్పు, ప్రశ్న సరిగ్గా అడుగు. ఏం పురాణం అంటే కావాలి?
కాశీకి ప్రతి ఒక్కరు వెళ్ళాలనుకుంటారు కదా, అసలు కాశీకి ఎందుకు వెళ్ళాలి? రావక్కర్లేదు కాశీకి అవడం. ఎందుకు కాశీ? ఇక్కడ మురికి చేయడానికి ఉన్న గంగ అసలే పాడైపోయింది, ఇంకా నలుగురు ములిగితే ఇంకా చెత్త చెదారం వేస్తారు వచ్చి పూజ పేరుతో. వద్దు, కాశీ ఎవరు రావద్దు. అంటే మీకు మోక్షం రాదారు కాశీ వస్తే. ఎందుకంటే గంగలో అన్ని పడేశారు కాబట్టి మీకు నరకానికి పోతారు. ఒక్కసారి తర్వాత అడగమంటారా, ఇప్పుడు అడగమంటారా? తర్వాత అడుగుతుంది. ఎందుకయ్యా మీరు జనాల్ని అంతా పిచ్చోళ్ళు చేస్తారు? ట్రావెల్స్ పెంచడానికి ఇంతకు మించి ఏమీ లేదు. కాశీకి రండి, భక్తితో రండి, భగవంతుని ఆరాధించడానికి రండి, ప్రశాంతమైన స్థితిలో రండి. హడావుడిగా బస్సు ఒకటి వేసారని వచ్చేసి అంత మురికంతా తీసుకొచ్చి ఊరంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగి ఆ బట్టలు అవి ఉతికేసుకోవడానికి ఒళ్ళంతాను మురికి పట్టిన ఒళ్ళంతా తీసుకెళ్లి గంగలో పడ్డాయడానికి వాస్తవం. ఇంతకు మించి ఏముంది? నేను చూసా ఇది. గంగా స్నానం చేయాలంటే పవిత్రంగా ముందు తలంటుకుని ఇంట్లో స్నానం చేసి గంగను ముట్టుకోవాలి. అవును. బట్టలు ఉతకడానికి గంగ, నీ మురికి స్థానాలన్నీ కూడా మురికి పట్టిన స్థానాలన్నీ వదిలించుకోవడానికి గంగ కాదు. ఇదే మాట ఒక్కసారి గంగలో నీ మురికి వదిలినందుకు నీకు నరకలోకానికి తీసుకెళ్తారు. సార్ ఇదే మాట ఒక్కసారి అమ్మాయి అడుగుతుంది,